ఇటు మంత్రి వాసంశెట్టి సుభాష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వాసంశెట్టి సుభాష్ అనుచరులమంటూ ఇటు అంబాజీపేట మండలం పసుపల్లి గ్రామానికి చెందిన గంటి కిరణ్ పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అమలాపురం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడిని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ పరామర్శించారు. You are representing the government. నువ్వు చిన్న వయసులో పెద్ద స్థానానికి వెళ్ళావు, ఎవరు అందుకోలేనంత స్థానానికి వెళ్ళావు. వెరీ షార్ట్ టైం. భగవంతుడు నీకు అట్లాగా ఒక ఛాన్స్ ఇచ్చాడు, దాన్ని నిలబెట్టుకో. ఇటువంటి నీ పేరు మీద మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగితే మట్టుకు అది నీకే మంచిది కాదు. ఇది వార్నింగ్ అనుకో, నువ్వేమనుకో, కానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయక. మొన్న ఒక స్థలం విషయంలో కూడా నీ పేరు చెప్పుకునే వచ్చారు అని తెలిసింది. కాబట్టి ఇంకొక ప్రతి విషయంలో కూడా నీ పేరు చెప్పుకుని కొన్ని దందాలు చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది, రౌడీజాలు ఇవన్నీ. ఇది నీకు భవిష్యత్తులో మంచిది. సో దాట్ అది కాపాడుకో, జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నీ అభివృద్ధికి తప్పకుండా మేము తోడ్పాటిస్తాం. ఎందుకంటే ఎలక్షన్లు అన్నాయి 5 సంవత్సరాలకు వస్తాయి. ఎలక్షన్ అయిన తర్వాత నీకు ప్రజలు, నీ వాళ్ళందరూ సమానమే. ఇటు అన్ని కులాలు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, కాపులు కానీ అందరూ సమానమే. ఆ దృష్టిలో పెట్టుకుని చూడు. కానీ నేను నా బ్యాచ్, నేను ఇంతకు ముందు ఉన్నట్టు సంకుచిత ధోరణితో మట్టుకు ఆలోచించక, అదే నీకు చెప్తాను.